सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 94వ పేజీ 9వ అనువాకం. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే स एकः स य एवं वित् अस्मान् लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसंक्रामति एतं प्राणमयमात्मानमुपसंक्रामति एतं मनोमयमात्मानमुपसंक्रामति एतमानन्दमयमात्मानमुपसंक्रामति एतं विज्ञानमयमात्मानमुपसंक्रामति एतमानन्दमयमात्मानमुपसंक्रामति तदप्येष श्लोको भवति బ్రహ్మానందవల్లి ఈ చివరి భాగంలో ఆనందం అనేటువంటిది రెండు విధములని, ప్రతిబింబ ఆనందం, స్వరూప ఆనందం అన్నాం. ప్రతిబింబ ఆనందం అంటే విషయానందం లేక కోశానందం అంటాం. ప్రతిబింబ ఆనందం అనిత్యమైనటువంటిది. దానిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రతిబింబ ఆనందంలో దేవానందమని, దేవ గంధర్వానందమని, బ్రహ్మ ఆనందం, బృహస్పతి ఆనందం, మనుష్య ఆనందం, రకరకాలుగా తారతమ్యాలు ఉంటాయి అందులో. ఎంతటి ధనవంతుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి అనుభవించేది విషయానందమే, అనిత్యానందమే. కోటీశ్వరుడైనా, లక్షాధిపతి అయినా, ఈ ప్రపంచాన్ని అంతటినీ పాలించే రాజైనప్పటికీ కూడా ఆ ఆనందం విషయానందమే, అనిత్య ఆనందం. ఈ అనిత్య ఆనందం మనిషికి నిజమైనటువంటి శాంతిని ఇవ్వదు కనుక వ్యక్తి స్వరూప ఆనందం కోసం ప్రయత్నం చేయాలి. బింబానందం అన్నాం. బింబానందం లేక స్వరూప ఆనందం అది నిత్యమైనటువంటిది కనుక అది ఏదో ఒక వస్తువు నుంచి పొందేది కాదు అని తెలుసుకొని ఆ ఆనందం తన స్వరూపమే, దానికోసం తాను ఎటువంటి ప్రయత్నం చేయవలసిన పని లేదు. అనిత్యానందం, కోశానందం, ప్రతిబింబానందం, విషయానందం కోసమైతే కష్టపడి పని చేయాలి.
నెల రోజులు పనిచేసి సంపాదిస్తే ఆ సంపాదించిన ధనాన్ని ఉపయోగించుకుంటేనే సుఖం వస్తుంది. కష్టపడాలి, ప్రయత్నం చేయాలి విషయానందానికి. రసగుల్లా ఆనందం కావాలంటే రసగుల్లా తయారు చేయాలి. మరే పదార్థం అయినా సరే ఆనందం ఇవ్వాలి అంటే దాన్ని మనం తయారు చేసుకోవాలి. సంగీత ఆనందం కావాలంటే ఇక్కడి నుంచి మ్యూజిక్ అకాడమీ వరకు వెళ్ళాలి. గంటన్నర ప్రయాణం చేయాలి, మళ్ళీ గంటన్నర తిరిగి రావడానికి. ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? 3 గంటలు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆ ట్రాఫిక్లో వచ్చేటప్పుడు ఆ పొందిన ఆనందం మొత్తం కూడా కరిగిపోతుంది, కర్పూరంలాగా కరిగిపోతుంది. కనుక ఇది అనిత్య ఆనందం, కష్టపడాలి దానికి. శాస్త్రం ఏం చెప్తోంది అంటే మానవులకి ఎంతకాలం ఈ విషయానందం కోసం కష్టపడి పరిగెడతావు, ఎంతకాలం ఈ విషయానందం కోసం నువ్వు కష్టపడతావు, కొంచెం వివేకంతో ఆలోచించి ఈ విషయానందం అనేటువంటిది నన్ను ఎప్పుడూ తృప్తిగా ఉండనివ్వదు, శాంతంతో ఉండనివ్వదు. కనుక ఈ విషయానందాన్ని మించినటువంటిది ఏదో ఒక ఆనందం ఉంది, అదే బ్రహ్మానందం, స్వరూపానందం. దానికి నువ్వు కష్టపడవలసిన పని లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఏ ప్రయత్నం లేకుండానే ఆ ఆనందం సిద్ధమయ్యే ఉన్నది, తయారుగా ఉన్నది. అక్కడ హోటల్ ముందు భోజనం తయారంట రాస్తారు, ఆంధ్రాలో రాస్తారు. అక్కడ భోజనం తయారంటే రెడీగా ఉంది, సిద్ధం అని అర్థం. ఈ బింబానందం, ఆత్మానందం సిద్ధంగా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఆ ఆనందం ఉన్నది అని మనకు తెలియడం లేదు. ఆ ఆనందం ఇక్కడే ఉన్నది, అది నా స్వరూపమే అని తెలియకపోవడం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం జీవితంలో. ధనవంతుడే, పరుసు నిండా డబ్బులు ఉన్నాయి, ప్యాకెట్లో పెట్టుకున్నాడు. ఆ ప్యాకెట్లో డబ్బులు ఉన్నాయనే సంగతి జ్ఞాపకం లేదు, మర్చిపోయినాడు. అదేవిధంగా మనం అందరం కూడా ఆత్మానందంతో కూడినటువంటి ధనవంతులమే. ఆత్మానందం అనే ధనం మన దగ్గర ఉన్నది, ఇప్పుడు ఇక్కడే. కానీ అది తెలుసుకోకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, అది ఉన్నదనే జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఎన్నో సమస్యలకు గురై ఎంతో దిగులు, శోక మోహాలలో మనం కొట్టుమిట్టాడుతున్నాం అన్నమాట. అంటే ఏమిటి? దాని యొక్క తాకిడికి అలిసి సొలిసిపోయిపోతున్నాం మనం. ఎన్ని సమస్యలండి, ఎన్ని సమస్యలండి. శాస్త్రం చెప్తుంది, ఎందుకురా బాధపడతావు, నీ ఆనంద స్వరూపాన్ని తెలుసుకో అని చెప్తున్నది. ఎలా చెయ్యాలి? దీనికి మార్గం ఏమిటి అంటే, మీరు చెప్పారండి, బాగానే ఉంది, బింబానందం, ప్రతిబింబానందం, విషయానందం, కోశానందం, ఆత్మానందం, అనాత్మానందం, నిత్యానందం, అనిత్యానందం అని చక్కగా చెప్తూ ఉంటే వినడానికి చెవులకి ఇంపుగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. కానీ ఇది సాధ్యమయ్యేదేనా అని అంటే సాధ్యమవుతుంది, దానికి ఒక మార్గం ఉన్నది. నువ్వు ఏదైతే సుఖం ఇస్తుంది అనుకుంటున్నావో, ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఇవన్నింటినీ కూడా దాటి నువ్వు లోపలికి వెళ్ళాలి, ఆనంద ఆత్మని తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని విచారణ చెయ్యి, ఒక్కొక్క కోశాన్ని విచారణ చెయ్యి. ముందు ఈ అన్నమయాన్నే నేను నేను అనుకుంటున్నావు, ఈ శరీరాన్ని కోశత్వ నిశ్చయం చెయ్యి. ఇది ఒక కోశమే, ఒక తొడుగు అన్నారు. కోశత్వ నిశ్చయ, ఒక తొడుగు లాంటిది. మనం ఒక తొడుక్కుంటాం ఏదైనా, చూడండి, షర్ట్ కానీ, బ్లౌజ్ కానీ, లేదా చెప్పులు కానీ తొడుక్కుంటాం కదా, బూట్లు, ఇవన్నీ. ఆ తొడుగుకున్నటువంటిది నిజమవుతుందా? ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తీసేస్తాం కదా. కనుక తొడుగు లాంటిది నిజం కాదు, కనుక అది కోశం. శరీరం అనేటువంటిది
ఆత్మనైనటువంటి నాకు ఒక తొడుగు లాంటిది అన్నారు. అది కోశత్వ నిశ్చయం అన్నాం. దీనికి ఏమిటండి యుక్తి, ఏం చెప్తారు దీనికి, ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, బాగా ఆలోచించు నువ్వే. ఏదైతే నువ్వు చూస్తావో, ఈ పుష్పాన్ని చూస్తున్నావు కదా, పుష్పం చూసేవాడు వేరు, పుష్పం వేరు. పుష్పము చూసేవాడు కర్త, పుష్పం కర్మ, ఆబ్జెక్ట్. పుష్పస్య ద్రష్ట పుష్పాత్ భిన్న. దీన్ని ఘటం అన్నాం కదా, కుండ. కుండని చూసేవాడు కుండ కంటే వేరైన వాడే కదా. మీరు కుండని చూస్తున్నారండి, ఈ కుండ వేరు, మీరు వేరు. ఘటస్య ద్రష్ట, కుండను చూసేవాడు, ఘటాత్, ఘటం కంటే, కుండ కంటే, భిన్న, వేరు. ఘటస్య ద్రష్ట ఘటాత్ భిన్న. కరెక్టే కదా, కరెక్టేనా? సందేహం ఉందా? ఈ యొక్క వస్త్రాన్ని మనం చూసేటప్పుడు, ఈ డెస్క్ క్లాత్ ఉంది కదా, పటం అంటారు దీన్ని, వస్త్రం పటం. ఇది మీరు చూస్తున్నారు, దీనికంటే మీరు వేరా కాదా? వేరేనా? పటస్య ద్రష్ట పటాత్ భిన్న. కరెక్టేనా? పుష్పస్య ద్రష్ట పుష్పాత్ భిన్న. మీరు గులాబీ పువ్వు అవుతారా? ఎందుకు? గులాబీ పువ్వును మీరు చూస్తున్నారు, చూసేవాడు చూడబడేదానికంటే వేరైన వాడు. అవునా? చూసేవాడు, పుష్పాన్ని చూసేవాడు పుష్పము కంటే వేరైన వాడు. పుష్పస్య ద్రష్ట, ద్రష్ట అంటే చూసేవాడు, పుష్పాత్ భిన్న అన్నారు. ఇది అర్థమైతే, శరీర ద్రష్ట శరీరస్య ద్రష్ట శరీరాత్ భిన్న. ఈ శరీరాన్ని చూసేవాడు, చూస్తున్నామండి, మన శరీరాన్ని మనం చూసుకుంటున్నాం కదా, తెలుస్తోంది కదా, ఈ శరీరం అని నాకు తెలుస్తున్నది కనుక, శరీరస్య, పుష్పం కొంచెం దూరంగా ఉంది, శరీరం దగ్గరగా ఉంది, అంతే తేడా. ద్రష్ట చూస్తూనే ఉన్నాడు కనుక, శరీరస్య ద్రష్ట, నేను చూసేవాణ్ణి, శరీరాత్, శరీరం కంటే, భిన్న, వేరైన వాడిని. నేను ఆత్మని, ద్రష్టను, చూసేవాణ్ణి. నేను ఆత్మనైతే చూసేవాణ్ణి, చూడబడేది ఏమవుతుంది? ఆత్మ కాదు. నాకంటే వేరు కనుక నేను ఆత్మనైతే అదేమవుతుంది? ఆత్మ కాదు. ఆత్మ కానిదేమవుతుంది? అనాత్మ. అప్పుడు అనాత్మ నిశ్చయం అయిపోయింది. నేను చూసేవాణ్ణి ఆత్మని, చూడబడేది శరీరం అనాత్మ కనుక అనాత్మత్వ నిశ్చయ. అర్థమైందా? ఎందుకు కష్టం అంటే, పుష్పం అంటే దూరంగా ఉంది, డెస్క్ క్లాత్ దూరంగా ఉంది, కుండ దూరంగా ఉంటే అది చాలా ఈజీగా ఎక్కువగా తలకాయ ఊపాం. శరీరాత్ భిన్న అనేటప్పటికీ కొంచెం తల ఆడనల్లా, అది స్టిఫ్ అయిపోయింది తల మెడ దగ్గర. శాస్త్రం అంటుంది కొంచెం కొంచెంగా ఆడటం మొదలుపెట్టు, అర్థమవుతుంది అంటుంది. అది శరీరస్య ద్రష్ట శరీరాత్ భిన్న కనుక, ఈ విధంగా ఈ శరీరం అనేటువంటిది పంచభూతముల చేత చెయ్యబడినది గనుక, ఇది కార్యం కనుక కార్యత్వ నిశ్చయ. నడిచే పంచభూతం అండి ఇది. పంచభూతాలు బయట ఉన్నాయి అనుకుంటాం, నడిచే వాకింగ్ 5 ఎలిమెంట్స్ బాడీ, నడిచే పంచభూతం అని పేరు దీనికి పెట్టాను నేను. నడిచేటటువంటి పంచభూతం శరీరం. పంచభూతాల కార్యం, పంచభూతాలు కారణం. అప్పుడు కార్యం అయినప్పుడు దీన్ని ఏం చేయాలి? కార్యత్వ నిశ్చయ. ప్రోడక్ట్ పంచభూతాల కంటే వేరుగా ఉండలేదు కనుక శరీరం, ఇది కార్యం కనుక మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? కారణంలో కలిసిపోవాలి. మీ అమ్మమ్మ, ముత్తమ్మమ్మ వాళ్ళందరి యొక్క బంగారం ఉంటే పాతకాలం నాటి ఆభరణాలన్నీ ఏం చేస్తారు?
కరిగిస్తారు తంగమాడిగకి తీసుకుపోయి నాయన కరిగించేసి న్యూ డిజైన్లన్నీ చేసి పెట్టంటారా లేదా? ఉం? ఈ మామిడి పిందెల మాల ఇప్పుడు ఎవరు వేసుకుంటారు? ఉం? కనుక ఆ కార్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా కారణమైనటువంటి బంగారంలో కలిసిపోతాయి. ఇది బాగా అర్థమైందండి మాకు అన్నారు. అదేవిధంగా శాస్త్రం అంటుంది కార్యమైనటువంటి ఈ శరీరం దాని కారణమైనటువంటి పంచభూతాలలో కలిసిపోవడం సహజం అన్నారు. ఎప్పటికైనా సరే ఎప్పుడు కలిసిపోతుందో తెలియదు, కరిగిపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది, పంచభూతాలలో ఒకటైపోతుంది. కనుక కార్యత్వ నిశ్చయ, కోశత్వ నిశ్చయ, అనాత్మత్వ నిశ్చయ, కార్యత్వ నిశ్చయ. ఈ శరీరం అనేటువంటిది నామరూపాలతో కలిగినటువంటిది, ఒక రూపం ఉన్నది. అందుకనే డ్రెస్సింగ్ టేబుల్ లాట్ ఆఫ్ డిమాండ్ అన్నారు. ఈ రూపం ఉండడం వల్లనే కదా. ఆభరణాలకే కదండి విలువ ఇస్తాం. ఊరికే గోల్డ్ ఉంటే ఎవరు చూస్తారు దాన్ని? దానికి ఒక నామం, దానికి ఒక రూపం ఉంటే అట్రాక్షన్గా ఉంటుంది. అదేవిధంగా రకరకాల మనుషులు, రకరకాల పేర్లు, రకరకాల రూపాలు ఉండేటప్పటికి నామరూపత్వం ఇదంతా కూడా ఏ శరీరం అయితే అనాత్మో, ఏ శరీరం అయితే కార్యమో, ఏ శరీరం అయితే కోశమో దానికి ఒక నామం, ఒక రూపం ఉన్నది. కనుక నామరూపత్వ నిశ్చయ. ఈ నామరూపం సత్యమా? అమ్మ గర్భంలోకి రాకముందు ఏ పేరుందండి మనకి? ఏ రూపం ఉంది? కనుక ఈ రూపం, ఈ పేరు ఈ మధ్య వచ్చినవి 30 సంవత్సరాల కిందటో 40, 50, 60 మీ ఏజ్కి తగినట్టుగా వేసుకోండి. కొంతకాలం ఉంటుంది ఈ నామరూపం, తర్వాత పోతుంది. ఆ నామరూపం కూడా వ్యవహారం కోసం ఈ రూపానికి ఒక పేరు కావాలి కనుక ఇచ్చాం నామరూపత్వ నిశ్చయ. తర్వాత చివరిగా ఏదైతే అనాత్మ, ఏదైతే కోశమో, ఏదైతే కార్యమో, దేనికైతే నామరూపాలు ఉన్నాయో అవి మిథ్యా, మిథ్యాత్వ నిశ్చయ అన్నాం. మిథ్య అంటే ఏమిటి? సత్యం కాదు. దాన్ని చూసేవాడు, తెలుసుకునేవాడు, కర్త అయినవాడు ఆత్మ సత్యం, తెలుసుకోబడేది అసత్యం అన్నాం. మిథ్యాత్వ నిశ్చయ. ఈ కుండ అనేటువంటిది ఉన్నదాండి నిజంగా? ఏమిటండి ఉన్నది ఇక్కడ నా చేతిలో? మట్టి. కుండ రూపంలో ఉంది. కుండ వేరే, మట్టి వేరా? కుండ వేరుగా ఉంది స్వామిని, మట్టి వేరుగా ఉందంటే మీరు కుండ తీసుకోండి, నేను మట్టి తీసుకుంటాను. సాధ్యమవుతుందా? అప్పుడు కుండ అనే పేరు మన యొక్క పెదవుల మీద ఆడే నాట్యం చేస్తున్నది అంతే. కుండ అనే ఒక పదం మన పెదవుల మీద నాట్యం చేస్తుంది, వాడుతున్నాం. ఒక కుండే కాదండి, అన్ని పేర్లు, డిక్షనరీలో ఉన్న పేర్లన్నీ కూడా. వాచ ఆరంభణం వికారో నామధేయం అన్నారు. నామధేయం ఒక వికారానికి ఇవ్వబడింది. మట్టి యొక్క వికారమే కుండ, దారం యొక్క వికారమే వస్త్రం, చెక్క యొక్క వికారమే బెంచి, డెస్క్, ఆభరణం యొక్క బంగారం యొక్క వికారమే ఆభరణం. అదేవిధంగా ఈ పంచభూతాల వికారమే ఈ శరీరం. ఏదైతే వికారమో అది సత్యం కాదు. అంతకుముందు లేదు కదండి. కుండ రాకముందు కుండ ఉన్నదా? ఈ మధ్యనే కదా వచ్చింది. అదేవిధంగా శరీరం ఈ మధ్యనే కదా వచ్చింది. కనుక ఏదైతే జన్మ ఉన్నదో, జన్మిస్తుందో దానికి మరణం ఉంటుంది. కనుక అది ఉన్నట్లుగా కనపడుతున్నది, కానీ నిజంగా ఆత్మ అంత సత్యం కాదది. మిథ్యా అన్నాం. నిజంగా లేదు, ఉన్నట్లుగా అది కనపడుతుంది. మిథ్యాత్వ నిశ్చయ. ఇలా చేసుకుంటూ రావాలి. అన్నమయ కోశాన్ని ఈ 5 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు అన్నమయ కోశం దేని కార్యం? ప్రాణం యొక్క కార్యం. కనుక ప్రాణంలో కలిపేసేయాలి అన్నమయ కోశాన్ని. ఎందుకంటే కారణం లేకుండా కార్యం ఉండదు కదా.
అన్నమయం ప్రాణమయం నుంచి కదా ఉన్నది అన్నమయం. ఇప్పుడు ఈ శరీరం ఉన్నదంటే దేనివల్లనండి ఉన్నది? ప్రాణం లేకపోతే శరీరం ఉండదు. ఆత్మ కాదా అండి అని అడుగుతారు మీరు. వెంటనే సందేహం వస్తుంది. ఆత్మ కాదు. ఈ శరీరం ఉండడానికి ఇక్కడ కారణం, విశేష కారణం ప్రాణం. ఆత్మ సామాన్య కారణం. ఎలా చెప్పగలుగుతారంటే, ఒక మృతదేహం ఉన్నదనుకోండి. ఆ మృతదేహం ఉన్నప్పటికీ కూడా అందులో ప్రాణం లేకపోవడం వల్ల అది మృతదేహం అయిపోయింది, నిర్జీవం అంటాం. ప్రాణం లేకుండా పోయింది అందులో. కానీ ఆత్మ సామాన్య చైతన్యం మృతదేహంలో కూడా ఉన్నది. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇది అర్థం కాకనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మృతదేహంలో కూడా సచ్చిదానందం ఉన్నది, ఆత్మ ఉన్నది. కానీ ఎందుకంటే పడుకొని ఉన్నది మరి అంటే, ఆ సచ్చిదానందాన్ని తీసుకోవడానికి ప్రాణం అనేటువంటిది లేదు అందులో. పోవడం వల్ల సచ్చిదానందం ఉన్నప్పటికీ కూడా అది అందులో వ్యక్తం కాలేదు. ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మృతదేహంలో దాన్ని వెలికి వ్యక్తం చేయడానికి కావలసిన మనస్సు, అంతఃకరణం, ప్రాణం అంతఃకరణానికన్నా సూక్ష్మ శరీరం కదా, సూక్ష్మ శరీరం పోయింది. సూక్ష్మ శరీరం పోవడం వల్ల ఆత్మ నుంచి చైతన్యాన్ని తీసుకొని సూక్ష్మ శరీరం ఆ స్థూల శరీరాన్ని జీవింపజేస్తున్నది. అది విడిచిపెట్టడం వల్ల సూక్ష్మ శరీరం, ఈ శరీరం ఏమైపోయింది? మరణించింది అంటాం. మరణం అంటే ఏమిటి? స్థూల సూక్ష్మ శరీర వియోగం అన్నారు. ఈ విషయం తెలియాలంటే శాస్త్రం 25 సంవత్సరాలు చదవాలి కనీసం. భగవద్గీత ఉపనిషత్తులు 25 సంవత్సరాలు బాగా చదివితేనే ఈ విషయం అర్థమవుతుంది కూలంకషంగా. స్థూల సూక్ష్మ శరీర వియోగ మరణం. ఆత్మ మృత శరీరంలో కూడా ఉన్నప్పటికీ ఈ సూక్ష్మ శరీరం అనేది లేకపోవడం వల్ల స్థూల శరీరం ఆత్మ యొక్క చైతన్యాన్ని సాక్షాత్తుగా తీసుకోలేదు, సూక్ష్మ శరీరం ద్వారా తీసుకుంటుంది. ఆత్మ చైతన్యం అనేటువంటిది స్థూల శరీరం డైరెక్ట్గా తీసుకోలేదు. అప్పిచ్చేవాడికి అప్పిచ్చేవాడు అన్నట్టుగా ఇదేం అప్పు తీసుకుంటుంది ఈ స్థూల శరీరం. ఎవరి నుంచి? సూక్ష్మ శరీరాన్ని నుంచి. ఏమిటి? చైతన్యాన్ని, ఆత్మని. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది కారణ శరీరాన్ని నుంచి అప్పు తీసుకుంటుంది, సాక్షాత్తుగా తీసుకోలేవు. అర్థమైందా? అదేవిధంగా ఈ యొక్క ప్రాణమే కారణం గనక ఈ అన్నమయాన్ని ప్రాణంలో ఉపసంక్రామతి, లీనం చేయండి అన్నారు. ఉపసంక్రామతి అంటే ఈ 5: మిథ్యాత్వ నిశ్చయం, కార్యత్వ నిశ్చయం, అనాత్మత్వ నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం, మిథ్యాత్వ నిశ్చయం చేసేసాం. ఇప్పుడు ఎవరున్నారు? ఇంకా ఇప్పుడు ప్రాణం ఉంది. ఈ ప్రాణం కూడా కార్యమే. ప్రాణం ఆత్మ, వాడిని 6వ ప్రాణం అండి అంటాం. 6వ ప్రాణం అంటే ఏమిటి? 5 ప్రాణాలు ఉన్నాయి, దేహం ఇవన్నీ ఉన్నాయి కదా, 6వ ప్రాణం అంటాం. ఈ ప్రాణం అనేది మనం ఏమనుకుంటున్నాం? ఇదే ఆత్మ అనుకుంటున్నాం అందరం. ఈ ప్రాణం ఉంది చూసారా, దీన్ని ఆత్మ అనుకుంటున్నాం. శాస్త్రం చెప్తుంది ప్రాణం కూడా కార్యమే, అనాత్మే. ప్రాణం కూడా మిథ్యా, ప్రాణం కూడా నామరూపమే. అది దానికి రూపం సూక్ష్మమైన రూపం, దానికి స్థూల రూపం లేదు. ప్రాణానికి సూక్ష్మ రూపం కనుక ఇది కూడా అనాత్మే అన్నారు. ప్రాణం కూడా అనాత్మే. ప్రాణం దేని యొక్క కార్యం అంటే మనస్సు యొక్క కార్యం. అది మనస్సు నుంచి ఉద్భవించింది కనుక ప్రాణం మనస్సు యందు ఉపసంక్రమ్య. ఉపసంక్రమ్య అంటే ఏమిటి? మనస్సు కంటే ప్రాణం అనేటువంటి కార్యం వేరుగా ఉండలేదు. అదేవిధంగా మనస్సు అనేటువంటిది కార్యం అనాత్మ, మిథ్యా. మనస్సు అనేటువంటిది ఓన్లీ నామరూపం. ఈ ప్రాణానికి వచ్చిన నామరూపం మనస్సు వల్ల వచ్చింది అని తెలుసుకొని ప్రాణాన్ని
మిథ్యా అనాలి. ఉపసంక్రమ్య అన్నాం. ఏవం విత్ సహ, ఇక్కడి నుంచి చదువుతున్నాం. సహాయ ఏవం విత్ అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి. తర్వాత ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రామతి అన్నారు. నేను అనేది మనం అనుకుండే నేను నేను అనేది వాచ్యార్థం, ప్రైమరీ మీనింగ్ అంటారు. దీనికి ఒక లక్ష్యార్థం ఉంది. నేను అంటే శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో కూడినటువంటి నేను. అది మనం అనుకుండే నేను. వెంటనే పాపులర్ మీనింగ్ ఆఫ్ నేను, అందరికీ తెలిసినటువంటిది నేను. ఫోటో ఉంటుంది కదా, మన ఫోటో, నేను నన్ను చూసావా అంటారు. నేను 20 ఏళ్ళప్పుడు ఎట్లున్నాను చూసావా అని అంటారు. నేను అంటే ఏమిటి అక్కడ ప్రైమరీ మీనింగ్, అది నువ్వు కాదు యాక్చువల్గా. ఇది జడమైనటువంటి ఈ నేను ఆత్మ చైతన్యం వల్ల అది నేను నేను అంటున్నది ఈ శరీరం. మనకి ఈ సంగతి తెలియకుండా చైతన్యం కనపడదు కదా, కంటికి కనపడేదాన్ని చూసుకొని నేను నేను అనుకుంటున్నాం. ఇది వాచ్యార్థం, ప్రైమరీ మీనింగ్ అంటారు. ఇమీడియట్ మీనింగ్, పాపులర్ మీనింగ్, మా అబ్బాయి అండి అన్నాడు. ఇది ప్రైమరీ మీనింగ్ అంటే వాచ్యార్థం. వెంటనే మనకు తోచేటటువంటి అర్థం వాచ్యార్థం అంటారు. కానీ దాని వెనుకాల ఇంకొక అర్థం ఉంటుంది, అది లక్ష్యార్థం అంటారు. హిడెన్ మీనింగ్ అంటారు, లక్ష్యార్థం. ఆ లక్ష్యార్థం నేనుని తెలుసుకోవాలి మనం. లక్ష్యార్థమైనటువంటి నేను తెలుసుకోకపోతే ఈ శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి నేను అనుకుంటూ ఉంటే అది వాచ్యార్థం నేను, అది నేను కాదు. నేను భార్యని అంటే వాచ్యార్థం నేను, భర్తని, గురువుని, శిష్యుణ్ణి అని అనుకుంటే అది వాచ్యార్థం, లక్ష్యార్థం కాదు. కనుక వాచ్యార్థం నుంచి లక్ష్యార్థానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ వాచ్యార్థం అనేటువంటిది నిజం కాదు, ఈ లోవర్ ఐ హయ్యర్ ఐ అంటారు చూసారా, ప్రతిబింబ ఆత్మ చిదాభాసం, బింబ ఆత్మ హయ్యర్ ఐ అంటారు. దీన్నేమో స్మాల్ లెటర్లో రాయాలి. అహంకారంతో కూడినటువంటి నేను, ఈ అహంకారాన్ని నడిపించేటటువంటి ఆత్మ ఉంది, అది శ్రేష్టమైనటువంటి నేను. కనుక ఈ నేను పనిచేయాలంటే అహంకారంలో కారం తీసేస్తే నేను ఆత్మని. కనుక అహంకారం అహం, అహంకారం పనిచేయలేదు అహం లేకపోతే. అహమే ఆత్మ, చైతన్యం బ్రహ్మ. ఇది లేకుండా అహంకారం లేదు. మీరు అహంకారాన్ని పట్టుకున్నారంటే కారం కారంగా ఉంటుంది జీవితం అంతా. ఈ కారాన్ని ఉపయోగించుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. నేను కారాన్ని కాదు, నేను అహంని అని చెప్పాలి. అహం బ్రహ్మ అస్మి, అహం కారం నా అస్మి. నేను అహంకారాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, ప్రాణముని కాదు. నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశా నవాక్పాణిపాదం నచోపస్థపాయో చిదానందరూప శివోహం శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. అటువంటి ఆత్మ ఏం చేస్తున్నది? ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటోంది. ఏమైపోయింది పాపం, ఈ శరీరంలో ఉపయోగించుకునేటప్పుడు మర్చిపోయింది. మర్చిపోయి ఏమైంది, దిగులు పడుతోంది. అప్పుడు సోమవారం క్లాసుకి వస్తున్నది, వచ్చి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది. అరే అరే ఎంత పొరపాటు చేశాను, ఇది విషయమా, నా దిగులుకి, ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదా కారణం. ఈ శరీరానికి మరణం ఉంది, ఈ శరీరానికి రోగాలు ఉన్నాయి, ఈ శరీరానికి ముసలితనం ఉంది, కానీ నాకు ముసలితనం లేదు, రోగము లేదు, మరణము లేదు. న మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ. ఈ తల్లి తండ్రి ఇవన్నీ కూడా ఊరికే సంబంధాలు ఇప్పుడు వచ్చినవి ఈ శరీరం వలన, ఉపాధి వలన. నిజంగా నాకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు?
కనుక ఆత్మని తెలుసుకోవాలి. ప్రాణం కూడా మనస్సు నుంచి వచ్చినది, మనస్సు కూడా మిథ్యే, మనస్సు కూడా మిథ్యే. అదే లా చెప్పాలి. ఎందుకంటే ప్రాణస్య ద్రష్ట ప్రాణాత్ భిన్న. ప్రాణాన్ని, మీ గాలిని మీరు తెలుసుకుంటున్నారా లేదండి? ఇప్పుడు ప్రాణం అంటే ఏమిటి? వాయువు. వాయువు ఎక్కడుంది ఇప్పుడు? ముక్కుంది, గుర్తుందా? ముక్కులోకి గాలి వెళుతోంది, గుర్తుందా? ఆ గాలేనండి ప్రాణం. ఆ ప్రాణం తెలుసుకుంటున్నారా లేదా? ద్రష్ట, తెలుసుకునేవాళ్ళు మీరు. ప్రాణం కంటే వేరే కాదా? కనుక ప్రాణం మిథ్య. ప్రాణస్య ద్రష్ట ప్రాణాత్ భిన్న. తర్వాత మనస్సుని దర్శించేవాడు మనస్సు కంటే భిన్నుడు అన్నారు. మనస్సు తెలుసు కదా మీకు. పొద్దున ఒక రకంగా ఉంది మనస్సు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, సాయంత్రం ఒక రకంగా ఉంటుంది. మనస్సు కూడా మీకు దుఃఖపడే మనస్సు, సుఖపడే మనస్సు తెలుస్తుందా లేదా? అనుకుంటే మనస్సు తెలుసుకునేవాడు మనస్సు కంటే వేరా కాదా? కనుక మీరు మనస్సు కాదు కదా, మనస్సులో ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ కాదు కదా. అది సంగతి. అర్థమైందా ఇప్పుడు? కనుక మనస్సు కూడా అనాత్మ, కార్యం మిథ్య, నామరూపం, కోశం. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే విజ్ఞానమయం నుంచి వచ్చింది. విజ్ఞానం కారణం, అతి సూక్ష్మం. అందుకనే మీ శరీరం ఎట్లా ఉందో తెలుసు, కనపడుతుంది. హైట్, వెయిట్ అంతా కూడా కాంప్లెక్షన్ తెలుస్తుంది, కానీ ప్రాణాన్ని తెలుసుకోలేం కదా. దానికంటే సూక్ష్మమైనటువంటి మనసును తెలుసుకోలేం కదా. మీకు క్లాస్ అర్థమవుతుందో లేదో మీ మనసుకి నాకు తెలియదు కదా, ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే అతి సూక్ష్మం. అదేవిధంగా మీరు ఎంతవరకు ఈ శాస్త్రాన్ని గ్రహించగలరో ఎవరికి తెలుసు? మీకే తెలియాలి. కనుక బుద్ధి అనేటువంటిది అత్యంత సూక్ష్మం. మనకు తెలిసేది స్థూలం, తెలియనటువంటిది అతి సూక్ష్మం. బుద్ధిని మించిన విజ్ఞానమయం ఉపసంక్రామతి అన్నారు. మనస్సు కూడా మిథ్యా, కోశం, అనాత్మ అయిన తర్వాత దానికి కారణం విజ్ఞానమయం అనేటువంటిది. బుద్ధి అనేటువంటిది ఆత్మ అనుకుంటున్నావు, అది కూడా ఆత్మ కాదు. దానిని మించినటువంటిది ఆనందమయ కోశం ఉన్నదే, కోశానంద. ఈ ఆనందమయ కోశం కూడా ఆత్మానం ఉపసంక్రామతి అన్నారు చివర్లో. ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం విజ్ఞానమయమాత్మానం ఉపసంక్రామతి, ఏతమానందమయమాత్మానం ఉపసంక్రామతి. ఇంకా ఆత్మానం ఆనందమయంలో ఉపయోగించిన తర్వాత ఆనందమయం ఆత్మ ఉపసంక్రామతి అని చెప్పలేవు. ఎందుకంటే 5 కోశాలు అయిపోయిన తర్వాత ఇంకా ఆత్మని గురించి మాట్లాడేవాడు ఎవడున్నాడు? లేడు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే క్లాస్ పూర్ణమదా చెప్పి వెళ్ళిపోదామా? శరీరం ఉంటే కదండి మాట్లాడతాం. ఇవన్నీ మిథ్య అనేశారు, ఇవన్నీ సత్యం కాదన్నాం. ఇప్పుడు ఆత్మను గురించి చెప్పేవాడు ఎవరు మనకు? ఆనందం కూడా మిథ్య అన్నాం. ఈ ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి, విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం ఆనందమయం ఆత్మానం, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి అన్నారు. ఈ విజ్ఞానమయ నుంచి దాటి వెళ్ళడం. ఉపసంక్రామతి అంటే ఏంటి? ట్రాన్సెండ్స్. ట్రాన్సెండ్ అనగానే అందరూ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్లో కూర్చుంటారు. ట్రాన్స్జెంట్ అంటే ఏంటి అర్థమైందా? 5 లక్షణాలు చెప్పాలి. కార్యత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం, అనాత్మత్వ నిశ్చయం. కళలో కూడా అడిగితే నిద్రలో కూడా ఈ టకటకటక చెప్పాలి ఇవన్నీ. అదే ఉపసంక్రామతి అంటే అర్థం. అంతే కానీ ట్రాన్సెండ్ అంటే ట్రాన్స్ ద ఫామ్ అని అర్థం. ట్రాన్సెండ్ ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏమిటి? ట్రాన్స్ ద ఫామ్. ట్రాన్స్ ద ఫామ్ అంటే వీళ్ళేం చేస్తున్నారు? శరీరాన్ని మర్చిపో, శరీరాన్ని మర్చిపో అని చెప్పి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. స్పెల్లింగే రాదు వీడికి. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేస్తున్నాడు. అరే మెడిటేషన్ చేస్తే వచ్చేది కాదురా ఇది. బుద్ధి ద్వారా క్లాసులో కూర్చొని అర్థం చేసుకోవాలి. టీచర్ గారు డ్రిల్ చేస్తారు నీ బుద్ధిలోకి జ్ఞానాన్ని. అలా అర్థమయ్యేదే కానీ ట్రాన్స్ఫార్మేషన్ అంటే అది అర్థం. ఊరికే మెడిటేషన్లో కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చొని సమయం వృధా చేసుకోవాకు. ఎందుకంటే ఇట్లా కూర్చొని చేసే వాళ్ళందరికీ బుద్ధి స్టల్టిఫైడ్ అనమాట. వాళ్ళకి బుద్ధి పనిచేయనివ్వరండి.
ధ్యానంలో కూర్చొని ఉన్న బుద్ధిని కూడా ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అసలే పని చేయడంలా బుద్ధి, ఇంకా ధ్యానం చేయాలి దానికోసం. ఎంతమంది ఉన్నారు తెలుసా అలా చేసేవాళ్ళు? క్లాసుకు వచ్చి వినరా అంటే అవన్నీ కూడా బుక్స్ అండి, బుక్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ కావద్దు, ఇదంతా బుకిష్ నాలెడ్జ్. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్. దేర్ఫోర్ వాట్, నేను ఇంటి దగ్గర కూర్చొని ట్రాన్సెండ్ అన్నాడు. అది ఏతద్ అపి ఏషః శ్లోకః భవతి. ఇప్పుడు ఈ ఆనందమయంలో లయం చేసిన తర్వాత ఇంకా ఏం చెప్పాలి అంటే ఆత్మను గురించి చెప్పాలి. ఇప్పుడు ఆత్మను తెలుసుకోవడానికే కదా ఈ ప్రయత్నం అంతా కూడా. మరి ఆత్మని గురించి చెప్పాలంటే ఏం చెయ్యాలి అన్నారు. తర్వాత ఋగ్వేద మంత్రం చెప్తున్నది, ఏషః శ్లోకః భవతి, దాని గురించి ఒక శ్లోకం ఉన్నది అన్నారు. ఏమిటా శ్లోకం? చదువుతాం. 96వ పేజీ. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చ నేతి. ఇంతవరకు చూస్తాం. మొదట ఈ ఆత్మ అనేటువంటిది, ఇప్పుడు మనం పంచకోశాలన్నిటి కూడా మిథ్య అనేసాం. పంచకోశాలన్నీ కూడా మిథ్య. పంచకోశాలు ఎన్నండి? ఎన్ని ప్రశ్న. వాల్మీకి రామాయణం ఎవరు రాశారని నేను అడిగాట. వాల్మీకి రామాయణం ఎవరు రాస్తారు? వాల్మీకి రాస్తారు. పంచకోశాలు ఎన్నంటే 5. ఇవన్నీ మిథ్యా చేసేసాం. అయిన తర్వాత ఇప్పుడు సత్యం అనేది ఏదో తెలియాలి కదా అంటే ఆ సత్యముని గురించి చెప్పాలంటే మాటలు లేవు అన్నది ఉపనిషత్. ఋగ్వేదం ఏం చెప్తోంది? ఆ ఆత్మని గురించి చెప్పాలంటే మాటలు లేవే, ఎలా చెప్పేది అన్నారు. దాని గురించి చెప్పడానికి వెళ్ళేటప్పటికీ మనస్సు ఆగిపోతున్నది, వాక్కు ఆగిపోతున్నది అన్నారు. శబ్ద ప్రవృత్తి నిమిత్తం లేదు దానికి. దాని గురించి చెప్పడానికి దానికి ఒక రూపము లేదు, ఆత్మకి ఒక గుణము లేదు. అది నిరాకారం, నిర్గుణం. కనుక ఎలా చెప్పేది ఆత్మని గురించి? యతః, ఏ ఆత్మ నుంచి అయితే వాచో మనః నివర్తంతే, వాక్కు వెనక్కి తిరిగి వస్తున్నదట. పాపం వర్ణించుదామని వెళుతున్నది వాక్కు ఆత్మ గురించి. అక్కడికి వెళ్ళేటప్పటికీ దానికి ఏం లేవు చెప్పడానికి, లక్షణాలు ఉంటాయి కదా చెప్పడానికి. కనుక ఎలా చెప్పాలి? మనస్సు కూడా ఆలోచించి మొదలు పెడుతుందంటే, మనస్సు కూడా ఆలోచించాలంటే దానికి ఒక రూపం ఏదైనా ఉంటే, ఈ పుష్పాన్ని గురించి మనస్సు ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ రంగులో ఉంది ఈ పుష్పం అని ఆలోచన వస్తుంది. ఇది గులాబీ పుష్పం అని ఆలోచన వస్తుంది. దీనికి పుష్పం అనే పేరుంది, శబ్దం ఉంది, కనుక ఇది గులాబీ పుష్పం అని ఆలోచన వస్తుంది. ఒక రూపం ఉండాలి, ఒక శబ్దం, దానికి పేరు ఉండాలి. అది ఉంటే కదండి చెప్తుంది మనస్సు కానీ వాక్కు కానీ. ఇప్పుడు ఆత్మకి రూపం ఉన్నదా? లేదు. పేరున్నదా? లేదు. ఆత్మ అనే పేరుంది కదండి, నువ్వు పెట్టావు ఆత్మని. అనాత్మ కాదు, అంతే. ఆత్మ అంటే ఏమిటి? అనాత్మ కానిది ఆత్మ. అది ఆత్మ పేరు కాదు నిజంగా. అనాత్మ కానిది ఆత్మ. కనుక పేరు రూపము లేనటువంటి దాని గురించి మాట్లాడాలంటే కష్టం. ఏం చెప్తోంది? యతః, ఏ బ్రహ్మము నుంచి అయితే, ఆ బ్రహ్మము నుండి, ఆ ఆత్మ నుంచి, వాచః, ఆ బ్రహ్మమును అప్రాప్య, పొందలేక, ఆత్మను తెలుసుకోలేక, తిరిగి వస్తున్నాయి అన్నది. అప్రాప్య అంటే పొందలేక, అంటే తెలుసుకోలేక. నివర్తంతే, వెనక్కి తిరిగి వస్తున్నాయిట. ఏమిటవి? వాచః మనసా, మనస్సు ద్వారా వాక్కు ద్వారా తెలుసుకోలేక, మాట్లాడలేక,
వాక్కు వెనక్కి వచ్చేస్తుందట, మనస్సు కూడా వెనక్కి వస్తోందంటే ఏమిటి అర్థం? మనస్సుకి అందనటువంటిది. ఇది ఒక ప్రమేయం అండి. ఒక వస్తువు ప్రమేయం అయితే మనస్సుకు అందుతుంది, ఆబ్జెక్ట్ అయితేనే. మనస్సు ఆబ్జెక్ట్ని అయితేనే గ్రహిస్తుంది, కానీ ఆబ్జెక్ట్ కాకపోతే గ్రహించలేదు. ఆబ్జెక్ట్ని సంస్కృతంలో ఏమంటారంటే ప్రమేయం అంటారు. ఆత్మ అనేటువంటిది బ్రహ్మం అప్రమేయం, ఆబ్జెక్ట్ కాదు కనుక అన్ఆబ్జెక్టిఫయబుల్. మనస్సుని ఆబ్జెక్టే గ్రహిస్తుంది కానీ, ఆబ్జెక్ట్ని మాత్రమే గ్రహిస్తుంది కానీ మనస్సు ఆబ్జెక్ట్ కాని దాన్ని గ్రహించలేదు. ఆత్మ అనేటువంటిది బ్రహ్మము ఆబ్జెక్ట్ కాదు, ఒక ప్రమేయ వస్తువు కాదు తెలుసుకోవాలంటే. కనుక వాక్కు కూడా ఒక ప్రమేయాన్ని గురించే మాట్లాడగలదు కానీ అప్రమేయమైనటువంటి దానిని గురించి మాట్లాడలేదు. అందుకే లలితా సహస్రనామంలో అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్టేట్మెంట్? ఇక్కడి నుంచి వచ్చింది. అప్రమేయ, ఆ పరబ్రహ్మమే లలితా రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మం అప్రమేయుడు. స్వప్రకాశ, స్వయంగా ప్రకాశిస్తున్నాడు. మనోవాచ అగోచర, మనస్సుకి వాక్కుకి అగోచరం, తెలియబడదు అన్నారు. చూసారా? కనుక అప్రమేయం ఆత్మ, వాక్కు మనస్సు తెలుసుకోలేము. అయితే ఏమిటండి అంటే బ్రహ్మణ ఆనందం విద్వాన్ న బిభేతి. ఇలా తెలుసుకున్న వ్యక్తి, అయితే మనస్సుకు తెలియదన్నారు, వాక్కుకు తెలియదన్నారు, మరి ఏం గురించి మాట్లాడుతున్నారండి మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి ఉపన్యాసం చెప్తున్నారు కదా, ఆత్మ గురించి చెప్తున్నారు కదా, వాక్కుకు అందదంటారు ఏమిటి అన్నారు. ఎలా చెప్తున్నారు అంటే దీన్నే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా. ఆత్మని గురించి వాక్కు మాట్లాడలేదన్నప్పుడు మీరు దేని గురించి చెప్తున్నారు అని సందేహం వస్తుంది. మనస్సుకు అర్థం కాదంటున్నారు కదా, ఇంకా మేము విని ఏం ప్రయోజనం, నెక్స్ట్ క్లాసుకు రావద్దంటారా మమ్మల్ని? మా బుద్ధికి ఎక్కేది కాదు కదా. మనస్సు అంటే ఇక్కడ బుద్ధి కూడా తీసుకోవాలి. మనస్సు, బుద్ధి, అంతఃకరణం. అంటే శాస్త్రం చెప్తుంది మామూలు మనస్సుకు అర్థం కాదు, శుద్ధమైనటువంటి రాగద్వేష కోపతాపాలు లేనటువంటి మనస్సుకు అర్థమవుతుంది. ఎటువంటి మనస్సుకు అర్థం కాదు? సామాన్యమైనటువంటి మనస్సుకు అర్థం కాదు. దైవభక్తితో దైవ చింతనతో ఉపాసన చేసిన వాళ్ళకి, చాలా కాలం కర్మయోగం చేసి ఉపాసన యోగం చేసిన వాళ్ళకి, నిర్మలమైన మనస్సు కల వాళ్ళకి ఆ అద్దం లాంటి మనస్సులో ఈ ఆత్మ జ్ఞానం కలుగుతుంది అన్నాడు. గురుభక్తి, శాస్త్రభక్తి, వినయం ఎవరిలో ఉంటాయో వారికి మాత్రమే అంటుంది శాస్త్రం. మనసా ఏవ ఆప్తవ్యం అన్నాడు కఠోపనిషత్తులో యమధర్మరాజు. మనసైవేదం ఆప్తవ్యం అన్నారు. మనస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు. ఎటువంటి మనస్సు అంటే జన్మ జన్మ జన్మల పుణ్యం ద్వారా ఏ మనస్సు అయితే శుద్ధమై ఉన్నదో, గురుభక్తితో శాస్త్రభక్తితో దైవభక్తితో నిండి ఉన్నదో మనస్సు, దానికి ఆ మనస్సుకి అర్థమవుతుంది. అర్థమైందా? అది మనస్సా అంటే ఇక్కడ మనస్సుకి అర్థం కాదని కాదు. చాలామంది తప్పుగా అర్థం చేసుకొని ఐ వాంట్ టు స్టాప్ మై మైండ్ అంటాడు మెడిటేషన్లో. ఎందుకంటే మనసుకు అర్థం కాదు కదా ఆత్మ, అందుకని మనసును వదిలిపెడితే ఆత్మ తెలిసిపోతుందట. అందుకని ఈ సందేహం వస్తుందనే కేన కఠోపనిషత్తుల్లో మనసైవేదమాప్తవ్యం, మనస్సు ద్వారానే తెలుసుకోవాలన్నారు. అంటే అతి సూక్ష్మమైన మనస్సు ద్వారా అన్నారు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న విద్వాంసుడు, ఏమండి ఇంత తెలుసుకుంటే ఏమిటంటారు అన్నాడు. న బిభేతి కుతశ్చనేతి, దేని వలన కూడా భయపడాడు అతను. ఇంకా దేనికి భయపడి ఈ ప్రపంచంలో నా బిభేతి అన్నారు. దేని గురించి భయపడ్డాడు అన్నాడు. అందుకని అభయమే మోక్షం అన్నాడు. మోక్షానికి ఏమిటి అర్థం? దుఃఖ నివృత్తి, భయ నివృత్తి, భయము లేనటువంటి ఒక స్థితి, అది మోక్షం అంటే. న బిభేతి, భయ నివృత్తి, ఎవరిలోనూ భయం కలిగించడు, ఎవరి వలన భయపడడు. అది
అభయం ప్రతిష్టాం విందతే అథసో భయంగతో భవతి ఉదరమంతరం కురుతే. నేను ఆత్మని కాదు అని వేరుగా అనుకుంటూ తాను ఏదన్నా చూశాడంటే భయపడతాడు. నేను ఆత్మ అని తెలుసుకున్నాడంటే విద్వాన్ బ్రహ్మణ, విద్వాన్ బ్రహ్మని తెలుసుకున్నవాడు. ఎటువంటి బ్రహ్మ? ఆనంద బ్రహ్మణ విద్వాన్, ఆనందస్వరూపం బ్రహ్మ అని తెలుసుకున్నవాడు. అంతేగాని మరేదో కాదండి, అది శూన్యం కాదు. ఆనంద స్వరూపమే బ్రహ్మ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మ. అందుకనే మీరు నాకు ఈరోజు ఆనందం వద్దండి అని చెప్పండి ఎవరన్నా. కొంచెంసేపు ఆనందం లేకుండా ఉంటే బాగుండనుకుంటారా? దుఃఖం లేకుండా ఉంటే బాగుండనుకుంటారా? చెప్పండి. నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉండాలనే కోరిక ఉండడం సహజం కనుక, ఎందుకంటే నేను ఆనంద స్వరూపుణ్ణి కనుక. ఏదైతే మనకు సహజం కాదో అది మన నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటాం. ఏదైతే సహజమో స్వభావ సిద్ధమో దాని నుంచి దూరంగా ఉండాలని కోరుకోం. ఇది లా. ఇది అర్థం చేసుకోవాలి మనం. దుఃఖం నా స్వరూపం కాదు. నేను కొంచెంసేపు ప్రేమ లేకుండా ఉండాలనుకుంటున్నాను అని అంటారా? అందరూ మనల్ని ప్రేమించాలని, మనం అందరినీ ప్రేమించాలని కోరుకోవడంలో ఆనందం ఉంది, కానీ నన్ను ఎవరైనా ద్వేషిస్తే బాగుండు అనుకుంటారా? ద్వేషంలో ఆనందం ఉందా? ప్రేమలో ఆనందం ఉందా? ప్రేమలో ఆనందం ఉంది. కనుక ప్రేమ అనేటువంటిది ఆత్మస్వరూపం, అది ఆనంద స్వరూపం. ప్రేమలో ఆనందం పొందుతాం కానీ దుఃఖంలో ఆనందం పొందడం, ద్వేషంలో ఆనందం పొందలేం. కనుక ఆనందం అనేది నా స్వరూపం అన్నారు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నావు కదా, కారణం అది నీ స్వరూపం కనుక. దీనికి ఎవ్వరూ ప్రపంచంలో ఎవరైనా నాకు ఆనందం వద్దు అని చెప్పేవాడిని ఒక్కడిని తీసుకురండి, ఒక్క వ్యక్తిని. కారణం ఏమిటో తెలుసా? తాను ఆత్మస్వరూపం, ఆనంద స్వరూపం కనుక ప్రతి వ్యక్తి తను ఆనందంగా ఉండాలని కోరుకోవడం తన సహజ స్వరూపం, సహజం. అది ఎవ్వరు బర్త్ రైట్ అండి. అది ఏమండి నాకు ఆనందం కావాలంటే ఎందుకు రా అని అడుగుతారు ఎవరన్నా? అట్లా అడగకు, తప్పు అని అడుగుతుంటారు ఎవరన్నా? స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అన్నట్లుగా ఆనందం నా జన్మ హక్కు. కనుక మన జన్మ హక్కు అయినటువంటి ఆనందాన్ని ఎవరు వద్దు అని చెప్పి అనలేరు. అర్థమైందా? నా బిభేతి, దేని గురించి భయపడడు. కుతశ్చన ఇతి, దేని గురించి కూడా భయపడడు అన్నారు. ఇది లక్ష్యార్థమైనటువంటి ఆనందం అన్నారు. కనుక వాచ్యార్థం లక్ష్యార్థం అంటే అర్థమైందా? ఆంధ్రకేసరి ఎవరండి? టంగుటూరి ప్రకాశం గారు ఆంధ్రకేసరి అన్నారు. ఆంధ్ర సింహం అన్నాం. ఆంధ్ర సింహం అంటే ఆయన సింహమా? లక్ష్యార్థం. ఆంధ్రకేసరి అన్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు అన్నాం. అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు సింహం అవుతారా ఆంధ్రకేసరి అన్నంత మాత్రాన? వాచ్యార్థం టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్రకేసరి అని మనం చెప్పినప్పుడు లక్ష్యార్థానికి వెళ్ళాలి. సింహం కాదు అర్థం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు సింహం వలె ధైర్యంగా ఉంటాడు కనుక అలా చెప్పాం. అది లక్ష్యార్థం అన్నారు. అదేవిధంగా ఇంకొక మాట ఏం చెప్తాం ఇక్కడ? ఎలా వాక్కు లేకుండా, వార్త లేకుండా ఎలా బ్రహ్మాన్ని చెప్పగలుగుతున్నది ఉపనిషత్తు? 12 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతున్నారే, వాక్కు వెళ్ళలేదు బ్రహ్మ దగ్గరికి, అప్రమేయం కనుక ఒక ప్రమేయంగా ఒక వస్తువుగా చెప్పలేదంటున్నారే, మీరు ఎలా చెప్తున్నారు అని ప్రశ్నిస్తే దానికి ఒక ఉదాహరణ కథ లాంటిది చెప్తాం. సీతాదేవి రాముల వారు అరణ్యానికి వెళ్ళినప్పుడు అత్రి ఆశ్రమంలో దిగారట. అత్రి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ సీతాదేవికి పాపం అన్ని నూలు వల్కలు కట్టుకొని వచ్చింది కదా సీతాదేవి. వాళ్ళు సీతాదేవిని అలంకరించారట, పట్టు వస్త్రాలతో అలంకరించిన తర్వాత రాముల వారిని కూడా అలంకరించారు. అప్పుడు సీతాదేవిని అడుగుతున్నారట. అక్కడ రాముడు లక్ష్మణుడు కూడా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు అక్కడ వచ్చిన వాళ్ళల్లో. ఈ ఆడవాళ్ళందరికీ ఎవరు రాముల వారని తెలియలే. ఈ సీత భర్తను తెలుసుకోవాలని వాళ్ళకు ఒకటే ఆరాటం.
రాముల వారు ఎవరని దాదాపు రాముడు లక్ష్మణుడు ఒకే పోలికలో ఉంటారు. ఉం? అందుకని మిగతా చాలామంది ఉన్నారు వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ కూడా. అప్పుడు ఈ అత్రి అనసూయాదేవి యొక్క పరిచారికలు అందరూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు అడుగుతున్నారట, రాముడు ఎవరు ఎవరు అని అడుగుతున్నారట. అడుగుతుంటే ఆయన 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 అని అడుగుతున్నారట ఒక్కొక్కరిని చూపించి. అంటుంటే ఒక్కొక్కరిని చూపిస్తుంటే సీతాదేవి చెప్పడం లేదుట, ఏం మాట్లాడటంలే. కాదు కాదు అంటున్నది. ఆయన కంటే కాదు, ఆయన అంటే కాదు. మరి ఆయన పొడుగ్గా ఉన్నాడు ఆయన అంటే కాదు, పొట్టిగా ఉన్నాడే ఆయన అంటే కాదు అన్నారు. మరి ఎవరంటే ఆ నీల మేఘశ్యాముడు ఉన్నాడే ఆజానుభావుడు ఆయన అన్నప్పుడు మౌనంగా ఉందట సీతాదేవి, మాట్లాడలే. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం, ఆ రాముడా అన్నాడు. అవునని చెప్పచ్చు కదా, చెప్పలేదట. ఎందుకు చెప్పకపోయినా మౌనం అంగీకారం తెలిసిపోయిందట వాళ్ళకి. ఓహో అన్నారు. మరి సీతాదేవి చెప్పలేదు కదండి ఆయనే రాముడని ఎలా తెలిసిందంటే, ఇది కాదు ఈయన కాదు ఈయన కాదు ఈయన కాదు పంచకోశాలకు కాదన్నట్లుగా ఎలాగైతే ఆయన కాదు ఆయన కాదు ఆయన కాదు అన్నది మిగతా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, రాముని వారి దగ్గరికి వచ్చినప్పుడు మౌన వ్యాఖ్య. అదేవిధంగా ఆత్మ ఎవరంటే ఇప్పుడు ఎలా చెప్తున్నాం, అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఆనందమయ కోశం కూడా కాదు. మరి ఎవరండి అంటే ఈ కోశాలన్నీ తెలుసుకునేవాడు ఎవడున్నాడో, ఇవన్నీ కాదన్న తర్వాత ఎవరు, ద నెగేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిమైన్. నెగేటర్ కెనాట్ బి నెగేటబుల్. అందరినీ కాదు కాదు అన్నవాడు కూడా కాకుండా పోతాడా? ద నెగేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెనాట్ బి నెగేటబుల్ అన్నారు. చూసారా? అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నవాడు, ఇది లేదు ఇది లేదు ఇది లేదన్నవాడు ఉండాలి కదా. వాడెవడు? అన్నమయం కాదు నేను, ప్రాణమయం కాదు నేను, విజ్ఞానమయం కాదు, మనమయం కాదు, ఆనందమయం కాదు అని అన్నవాడు ఆత్మ. అది ఆత్మ. కనుక ఇప్పుడు ఎవరు ఆత్మ అంటే, ఇవన్నీ కాదు కాదని ఎవడైతే అన్నాడు, ఈ పంచకోశాలు ఆత్మ కాదు ఇవన్నీ కోశం మిథ్య అని ఎవరైతే ఇంతవరకు మాట్లాడుతున్నాడో వాడే ఆత్మ. ఇప్పుడు ఆత్మ అంటే చెప్పామా మనం ఏమన్నా చెప్పామా? చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరు ఆత్మ? ఇది కాదు కాదని ఎవరైతే అన్నాడో ఆ నేనే ఆత్మ. అర్థమైందా? అర్థమైతే మోక్షం వచ్చినట్లే. మోక్షం వచ్చేది కాదండి. నేను ఆత్మస్వరూపాన్ని అయ్యున్నాను, ఇప్పుడు కాదని అనుకుంటూ భ్రమలో ఉన్నాను. తర్వాత భాగం చాలా ముఖ్యమైన భాగం. ఈ ఏతో వాచో నివర్తంతే చాలా ఫేమస్ అనమాట. ఏతగుంహవా వనతపతి కిమహగుం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతి ఆత్మానగ్ స్పృణుతే ఉభే వైష ఏతే ఆత్మానగ్ స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్. ఇప్పుడు జ్ఞాని అయినవాడు ఆనందం బ్రహ్మణ విద్వాన్, ఈ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ నేనే అని తెలుసుకున్న జ్ఞాని ఏ విధంగా ఉంటుంది అతని ఆలోచన చింతన, ఏ విధంగా పరిస్థితుల్ని మనుషుల్ని వాళ్ళతో వ్యవహారం చేస్తాడు, వ్యక్తులతో పరిస్థితులతో వ్యవహారం ఎలా చేస్తాడు అంటే ఈ మంత్రం చెప్తోంది. అతనికి ఎటువంటి దిగులు చింత విచారము పశ్చాత్తాపం ఉండదుట. పశ్చాత్తాపం
ఉండదు. దేని గురించి అంటే కిమహగం సాధునా అకరవం, నేను ఎందుకు మంచి పనులు చెయ్యలేదు, సాధు అంటే పుణ్యకర్మలు, ఎందుకు చెయ్యలేదు నేను అనే పశ్చాత్తాపం ఉండదు. కిమహం పాపం అకరవం ఇది, నేను ఎందుకు పాపకర్మలు చేశాను అనేటువంటి పశ్చాత్తాపము ఉండదు. నేనెందుకు పాపకర్మలు చేశాను, నేను ఎందుకు పుణ్యకర్మలు చెయ్యలేదు అనే పశ్చాత్తాపం ఉండదు. కిమహం న అకరవం, సాధు అంటే పుణ్యకర్మ, ధార్మిక కర్మ, విహిత కర్మ. కిం అహం అకరవం పాపం, నేను ఎందుకు పాపకర్మ చేశాను. సాధు న అకరవం, సాధు కర్మలు ఎందుకు చేయలేదు. పాపం కిం అకరవం, ఎందుకు చేశాను. గిల్ట్ హర్ట్ ఇవే కదా జనానికి. జరిగిపోయిన దాని గురించేనేమో పశ్చాత్తాపం, జరగబోయే దాని గురించేమో దిగులు, ఏమైపోతుందో అని. ఇటువంటి బాధలు ఉండవు ఆ జ్ఞానికి. ఇది న తపతి, ఈ విధంగా తప్పించిపోడు మనిషి. అతని ఈ యొక్క బాధ ఆలోచన దహింప చెయ్యదు. న తపతి ఏతం హవావన తపతి, ఈ యొక్క ఆలోచన ఎన్నటికీ ఆ జ్ఞానిని బాధించదు. సహ ఏవం విద్వాన్, ఈ విధంగా ఎవరైతే బ్రహ్మానందవల్లి పూర్తిగా విని తెలుసుకుంటారో, సహ యహ ఏవం విద్వాన్, ఎవరైతే ఈ బ్రహ్మానందవల్లి గురువు ద్వారా, గురుముఖంగా శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ద్వారా సాధన చతుష్టయ సంపన్నితో తెలుసుకుంటాడో, సాధన చతుష్టయ సంపత్తితో తెలుసుకుంటాడో, అటువంటి శిష్యుడికి ఎటువంటి దిగులు చింత ఉండదు. ఏతే ఆత్మానం న స్పృణుతే, ఈ పుణ్యపాపాలు అతని అంటవు. ఏ పుణ్యపాపాలు అతనిని అంటవు. అదే కాకుండా స్పృణుత అంటే బలంగా నిల్చొని ఉంటాడట. నేను ఆత్మని, ఈ పుణ్యపాపాలు నన్నేం చేస్తాయి అని. మిథ్యాత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం కదా. ఈ మిథ్య అయినటువంటి శరీరంలో ఉన్న ఈ పుణ్యపాపాలన్నీ అవన్నీ నన్ను తాకలేవు. టచ్ మీ నాట్. నస్పృణతే అంటే ఆత్మబలం వలన ఈ పుణ్యపాపాలు నన్ను ఏమీ చెయ్యలేవు అన్నారు. పాపాలు చెయ్యడు జ్ఞాని, పుణ్యకర్మలు అంటవు, పాపము అంటదు అన్నాడు. ఏషః యః ఏవం వేద, ఈ విధంగా తెలుసుకున్నవాడికి ఉన్నది మట్టే కాని కుండ లేదు, ఉన్నది తాడే కాని పాము లేదు, ఉన్నది బ్రహ్మమే కాని శరీరాలు మనసు బుద్ధి అన్నీ కూడా ఇవన్నీ నీటి బుడగల్లాంటివి, అవి నిజంగా బ్రహ్మమే అలా కనపడుతున్నాయి. అందుకని అనాత్మ అనేటువంటి పదార్థం రెండో పదార్థం లేదండి. కుండ అనేది ఎట్లా లేదో అనాత్మ అనేటువంటిది శరీరం మనసు లేవు అసలు నిజంగానే. మనం అవి ఉన్నాయి అనుకొని పరిగెడుతున్నాం, బాధపడుతున్నాం. ఉన్నది ఆత్మే. యహ ఏవం విత్ ఉభే ఏతే ఏవం ఆత్మానం నస్పృణతే. ఈ రెండు ఉభే ఏతే అంటే ఈ పుణ్యపాపములు ధర్మాధర్మములు అతన్ని తిరిగి అదే మాట రెండుసార్లు చెప్పడం వల్ల ఇంతటితో ఇవన్నీ అయిపోయింది అని అర్థం అనమాట. ఉభేహే వైషయేతే ఆత్మానం న స్పృణతే, ఇతనిని ఏమీ చెయ్యలేవు ఈ పుణ్యపాపాలు. అందుకని పుణ్యపాపాలకు అతీతుడు కావాలి. దానికోసమే మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పారు, త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ, ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. త్యజ ధర్మం అధర్మం, పుణ్య పాపాలకు అతీతుడు అయిపో. నీ శరీరం నేను అనుకున్నంతసేపు నీకు పుణ్య పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ముందు ధర్మాన్ని పాటించు, ధర్మం ద్వారా మోక్షాన్ని పొందు. ధర్మాన్ని తెలుసుకో, బ్రహ్మను తెలుసుకో. ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే బ్రహ్మ తెలుస్తుంది. బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ధర్మం అనేటువంటిది మిథ్య అని తెలిసిపోతుంది. కనుక త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్య అనృతే త్యక్త్వా, ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి, దేనివల్ల దీన్ని వదిలిపెట్టావో దాన్ని వదిలిపెట్టు అన్నాడు. అహంకారం ఉంది కదా, నేను పుణ్యం చేస్తున్నాను, నేను ఏ పాపకర్మలు చేయట్లేదు, నేను ఆ పుణ్యాన్ని కూడా వదిలిపెట్టు అన్నాడు. ఆ వదిలిపెట్టాను అన్నవాడిని కూడా వదిలిపెట్టు, అహంకారాన్ని వదిలిపెట్టు అని అన్నారు. అందుకని మనుషులకి జ్ఞానం రాకపోవడానికి ఒక్కటే కారణం, అహంకారం.
ఆ అహంకారం పోవడం కోసమే గురువు దగ్గర శుశ్రూష, గురువు సేవ, శాస్త్ర పఠనం చేయగా 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 అహంకారం కోరలు తీసిన పాములాగా అయిపోవాలి. అంతవరకు మనిషిలో పోదు. ఈ అహంకారం ఉన్న వరకు జ్ఞానం రానే రాదు. అత్యంత వినయం కావాలి, అత్యంత భక్తి కావాలి, శ్రద్ధ కావాలి. అహంకారాన్ని ఎట్లాగైతే చెప్పు కింద తేలు, అది ఒక ఉదాహరణ. చెప్పు కింద తేలు అంటారు చూసారా, అహంకారాన్ని అలా పెట్టాలి, మన అడుగుజాడల్లో ఉండాలి. అహంకారం పాము తలలాగా పైకి బుస కొట్టకూడదు. అలా రావాలి అంటే గురువు దగ్గరికి వచ్చి తిరిగి తిరిగి నమస్కారం చేస్తే జన్మ జన్మలకు ఎప్పుడో నీ అహంకారం పోతే నీకు అప్పుడు ఈ మోక్షం అనేది వస్తుంది. అంతవరకు వింటూ ఉండు అన్నారు. అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పారు? ఇది ఉపనిషత్, శ్రేష్టమైనటువంటి ఆత్మవిద్య అయినటువంటి బ్రహ్మ విద్యను బోధించినటువంటి ఈ ఉపనిషత్తు. పరం శ్రేయ అస్యాం నిషణ్ణం ఇది, పరమ శ్రేయస్సు అయినటువంటి బ్రహ్మ విద్యను గురించి చెప్పేదే ఉపనిషత్తు. కనుక అటువంటి ఉపనిషత్తు ఈ మంత్రం వచ్చి యజుర్వేదమే చెప్తోంది. ఏషగుం హవావన తపతి అనేటువంటిది యజుర్వేద మంత్రం. ఇంతటితో ఈ బ్రహ్మానందవల్లి పూర్తయింది. ఒకవేళ జ్ఞానం కలగకపోతే మరి పుణ్యపాపాలు పోవాలి కదండి అంటే భగవంతుడి నమస్కారం చేసి నా పాపాన్ని ఏదైనా ఉంటే క్షమించు నాయన, మన్నించు అంటే ఆ భగవంతుడు మన్నిస్తాడు. అది జ్ఞానం రానంత వరకు ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండండి. జ్ఞానం వచ్చిన తర్వాత దానంతట అదే కరిగిపోతుంది. అందుకని భగవద్భక్తి చాలా అవసరం మనిషికి. ఇప్పుడు శాంతి పాఠం కలిసి చదువుతాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.